brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మండు వేసవిలో ముంచెత్తిన వానలు ఒక్కసారిగా వాతావరణాన్ని కూల్గా మార్చేశాయి. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షంతో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. వర్షపు నీటితో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. గుడివాడ, కంకిపాడు, నూజివీడులో భారీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లా తొట్లవల్లూరు మండలం వల్లూరు పాలెంలో కల్లాల్లోని మొక్కజొన్న వడ్లు తడిసిపోయాయి. పెనమలూరు హైవేలో ఆగి ఉన్న ఆటోపై చెట్టు విరిగిపడడంతో అది నుజ్జునుజ్జైంది. ఆటోలోని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈదురుగాలులకు కరెంటు స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఏలూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. పాడేరు ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. రాజమండ్రిలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దానవాయిపేట, కంబాల చెరువు, లాలా చెరువు, జాంపేట, కోరుకొండ రోడ్డుతో పాటు రాజానగరంలో భారీ వర్షం పడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. అమలాపురంలో రోడ్లు చెరువులు తలపించాయి. అంబాజీపేట, పి గన్నవరం, మామిడి కుదురు, అల్లవరం, అయినవిల్లి, ఉప్పలగుప్త మండలాల్లో ఎడతెరిపి లేకుండా వాన దంచికొట్టింది. కాకినాడ జిల్లా జగ్గంపేట, ప్రత్తిపాడులో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. ప్రభుత్వం ఆదుకోవాలని కాట్రాల్పల్లి, రామవరం గ్రామస్తులు వేడుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అకాల వర్షాలతో అన్నదాత కుదేలయ్యాడు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. సర్కార్ తమను ఆదుకోవాలి అంటున్నారు గొల్లప్రోలు రైతులు. తణుకులో రోడ్లపై ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. భారీ వర్షాలతో నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలులు, వర్షంతో తిరుపతిలో వాతావరణం చల్లబడింది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేశారు హోంమంత్రి అనిత. ఇక వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడారు మంత్రి అచ్చెన్నాయుడు. రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని ఆదేశించారు.